వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. డీప్ స్టేట్ అత్యంత శక్తివంతమైనది అయినప్పటికీ మోదీ అంత సులభంగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. గుర్తుంచుకోండి, మోదీ గారు ఒకసారి ఇలా అన్నారు, నేను ఎవరి శత్రుత్వాన్ని మూటగట్టుకున్నానో నాకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు చూస్తుంటే ఆయన తన తుది ప్రతిదాడిని సిద్ధం చేసుకున్నారని, దానిని ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించారని అనిపిస్తుంది. మొదటగా మోదీని ఒక కఠోర మతవాదిగా, హిందూ తీవ్రవాదిగా మరియు ముస్లిం వ్యతిరేకగా చిత్రీకరించి ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఎత్తుగడ వికటించింది. మోదీ ప్రజాదరణ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత వారు తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకొని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రచారానికి తమ దృష్టిని మళ్లించారు. ఇది కాపలాదారుడే దొంగ అనే నినాదంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆదాని మరియు అంబానీలకు దేశాన్ని అమ్మేశారని, రఫేల్ ఒప్పందంలో ముడుపులు జేబులో వేసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ దాడులేవి ప్రజల్లోకి చొచ్చుకుపోనప్పుడు ఆయనను హిందూ వ్యతిరేకిగా మరియు అగ్రవర్ణాల వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఈ ప్రచారం కూడా విఫలమైనప్పుడు చివరికి వారు నేరుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఈ పరిణామాల క్రమంలో మనం మొదట ఎప్స్టీన్ ఫైల్స్ను చూసాం. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నుండి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఒక కొత్త R&D పరిశోధక మరియు విధ్వంస సాధనం రంగంలోకి దిగింది. ఆమె పేరే మధు కిష్వార్. మోదీ గారి వ్యక్తిత్వంపై బురద జల్లడానికి కాంట్రాక్టు తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఆమె ఇప్పుడు బహిరంగ వేదికపైకి అడుగుపెట్టింది. రాహుల్ గాంధీ ఒకసారి చాలా స్పష్టంగా ఇలా అన్నారు, మోదీకి ఉన్న అతి పెద్ద బలం ఆయన ఇమేజ్, నేను దానిని ముక్కలు చేస్తాను. ఆ వ్యాఖ్య ఈ భారీ కుట్రకు ఒక ముందస్తు సూచనగా నిలిచింది. జాగ్రత్తగా ఉండండి. డీప్ స్టేట్ కనుక రాజ్యసభ చైర్మన్ని లేదా దేశంలోని శంకరాచార్యులను సైతం కొనుగోలు చేయగలిగినప్పుడు కేవలం కొద్ది మంది రాజకీయ కుక్క పిల్లలను కొనుగోలు చేయడం వారికి పెద్ద విషయమేమీ కాదు కదా. కానీ ఈ విషయం గుర్తుంచుకోండి, మోదీ ఇమేజ్ అనేది కేవలం ఒక ప్రతిబింబం మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల విశ్వాసానికి మరియు నమ్మకానికి ప్రతీక. దానిని ముక్కలు చేయడం అనేది మీరు భావిస్తున్నంత సులభమైన పని ఏమాత్రం కాదు. ఈ కుట్ర తీరుతెన్నులు అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.